నమస్తే వెల్కమ్ టు పవర్ డిబేట్ నేను బ్రహ్మనాయుడు పహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ గా వివాదం రోజు రోజుకి ముదురుతోంది అయితే కొద్దిసేపటి క్రితం పీఓకే ప్రధాని పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రధాని అన్వరుల్ హక్ భారత్ పై రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశాడు బలూచిస్తాన్లో పాకిస్తానీయుల రక్తంతో హోలీ ఆడుతున్నారన్నాడు ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు విధ్వంసం సృష్టిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు అన్వరుల్ హక్ పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వచ్చే ధైర్యం భారత సైనికులకు లేదంటూ కవ్వింపు వ్యాఖ్యలు చేశాడు ఉగ్రవాదులు మేమే పెంచి పోషిస్తున్నామంటూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కొద్దిసేపటి క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఉగ్రవాదులకు నిధులను కూడా తామే సమకూరుస్తున్నామన్నారు పాక్ రక్షణ శాఖ మంత్రి సో అయితే భారత్ కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో 48 గంటల్లో వారు తిరిగి వారి దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి వారికి వీసాలను రద్దు చేసింది ఆల్రెడీ ఎవరైతే వీసాలతోటి భారత్లో ఉన్నారో వారి వీసాలను కూడా రద్దు చేశారు సో 48 గంటల్లో వారు తిరిగి వెళ్ళాలని చెప్పేసి హుకుం జారీ చేశారు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రాల సీఎంలకి ఫోన్ చేసి మరీ చెప్పారు అందరిని పంపించమని అయితే ఒక హైదరాబాద్లోనే 200 మంది పాకిస్తానీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు సో ఇకపోతే పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకైతే భారత ప్రభుత్వం సిద్ధమైనట్టయితే తెలుస్తూ ఉంది సో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఇదే వాళ్ళ పవర్ డిబేట్ ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బిఆర్ షఫీ గారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వారు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సర్వేశ్వర్ రెడ్డి గారు మాజీ పోలీస్ అధికారి మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు అదేవిధంగా వివి రావు గారు మాజీ కల్నల్ వారు మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా బిఆర్ షఫీ గారితో మాట్లాడదాం షఫీ గారు నమస్తే అండి నమస్తే అండి సో పహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని ఏరివేయాలి అందులో ఎలాంటి సందేహం లేదు సో ఇంకెన్ని సంవత్సరాలు మనం ఈ ఉగ్రవాదుల కుట్రలకి మన భారత పౌరులు బలవుతారు ఇంకెన్నాళ్ళు మనం బిక్కుమంటూ బతకాలి అదేవిధంగా కొద్దిసేపటి క్రితం కేంద్ర నిఘా వర్గాలు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అందులో ప్రధానంగా హైదరాబాద్ కూడా కలకలం రేపింది సో ఎలా షఫీ గారు ఈ పరిస్థితుల నుంచి ఈ దేశం ముందుకెళ్ళేది ఎలాగా సార్ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఎంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి అభివృద్ధి పదాల వైపు వెళ్తున్న భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి దాడి ఇది అంత చూడండి ప్రశాంతంగా భార్య పిల్లలతో పాటు కొంతకాలం సమయం గడపాలని చెప్పేసి ఆ పర్యాటకులు వెళ్ళే వాటి మీద ఆయుధాలతో దాడి చేయడం నిజంగా ఒక పిరికి వాళ్ళు చేసేటువంటి అటాక్ ఇది అంటే ఆయుధాలతో పాటు అభంశమైనటువంటి ప్రజల మీద అటాక్ చేయడము అంతమందిని పొట్టని పెట్టుకోవడం అన్నది పూర్తి భారతదేశం కాదు ప్రపంచంలో మానవతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈరోజు పెద్ద శోకంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు దీనికి సరైన ధీటైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు భారతదేశం అంటే విశాల హృదయంతో ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నాము ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైదరాబాద్లోనే దాదాపు 208 మంది పాకిస్తానీయులు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు మరి ఈ రోజు వాళ్ళని ఇక్కడ ఉంచుకోవడం ఎంతవరకు మనం సమంజసము ఖచ్చితంగా సేఫ్టీ కాదు ఎంతవరకు సేఫ్టీ ఉంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒకేసారి ఇంత పెద్ద అటాక్ అయిపోయి ఇంతమంది చనిపోయారంటే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి మనకుందా ఖచ్చితంగా ఇక్కడ ఎంతమంది పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళని వెంటనే పంపించాలని నిర్ణయం తీసుకుంటే చాలా అప్రిషియేట్ చేయాలి మనం వాళ్ళు ఇక్కడ ఉండడం మనకి ఏమాత్రం సేఫ్టీ కాదు ఇంకొక విషయం షఫీ గారు ఆ దాడి తర్వాత హిందువులకి ముస్లింలకి మధ్య ఒక అగాధం ఏర్పడేటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి మాట వాస్తవం కాదా ఈ దేశంలో 100% ఉగ్రవాదులు కోరుకుంటుంది అదే చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మారెడ్డి గారు ఉగ్రవాదులు పాకిస్తాన్ చూడండి పాకిస్తాన్ కంప్లీట్ దరిద్రంలో పడిపోయి ఉంది కంప్లీట్గా బ్యాక్వర్డ్ దేశంగా మారిపోయింది జీడిపి పడిపోయి ఉంది భారతదేశం విశ్వగురువుగా డెవలప్ అవుతున్న తరుణంలో చూసి తట్టుకోలేని పరిస్థితి ఈ తరుణంలో భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు ఇంకా వాళ్ళు చేసిన అటాక్ చూడండి ఒక్క దెబ్బకి 4 పిట్టలు అన్నట్టుగా ఉగ్రవాద దాన్ని కొంచెం గమనిస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు కశ్మీర్ ఎప్పుడైతే భారతదేశం కంప్లీట్గా 370 ఆర్టికల్ రద్దు చేసిందో ప్రశాంతంగా ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రకటించారు స్థిరపడిపోయింది జమ్మూ కాశ్మీర్ చాలా చక్కగా ఉంది దాన్ని రాష్ట్రంగా ప్రకటించబోతున్నాం
అని చెప్పారు. తట్టుకోలేక డిస్టర్బ్ చేయడం కోసం చేసినట్టు మొదటి విషయం. రెండోది, అక్కడ పర్యాటకుల మీద అక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంది జమ్మూ కాశ్మీర్కి, అక్కడ ఇన్కమ్ని డిస్టర్బ్ చేయాలన్నది రెండో ఇంటెన్షన్. మూడో ఇంటెన్షన్ అనేది ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. మూడోది ఏంటంటే, ఇక్కడ ఎంతమంది అయితే భారతదేశంలో కలిసికట్టుగా భాయిగా ఉన్నారో హిందూ ముస్లిం వద్ద చిచ్చు పెట్టాలని చెప్పేసి కమ్యూనలిజం క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి అటాక్ ఇది. అందుకే చూడండి, అక్కడ పేర్లు అడిగి చంపడము, ముస్లిమా హిందూ అని చూసి అటాక్ చేయడం అనేది ఏంటంటే ఇక్కడ మతతత్వ భావాలు రెచ్చగొట్టాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కలిసికట్టుగా ఉన్నటువంటి హిందూ ముస్లింలు విడిపోవాలి, అంటే అంతర్యుద్ధం మొదలవ్వాలి, వీళ్ళు లోపల చిచ్చు పెట్టాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిష్ వాడు ఏ విధంగా చేశాడు, ఈరోజు కూడా ఇంతే అక్రమంగా ఆలోచించేసి ఇంత నెగిటివ్ ఆలోచించేసింది. ఈ తరుణంలోనే మనము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కలిసికట్టుగా ఉండాలి. అంటే వాళ్ళు చేసే ప్రయత్నం ఎప్పుడు సఫలం అవుతుంది? మన మధ్య విభేదాలు వచ్చేస్తే, మనం ఒకళ్ళు దూరం అయిపోతే వాళ్ళ అటాక్ సక్సెస్ అయినట్లే. అంటే వాళ్ళు 27-28 మంది మీద తూటాలు పేల్చడం కాదండి, భారతదేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యత మీద తూటా పేల్చారు వాళ్ళు. ఆ ఐక్యతను మనం కలిసికట్టుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఖచ్చితంగా ప్రతి పౌరుడు మతానికి అతీతంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు. ఒక హిందువులే సిద్ధంగా ఉన్నారు అనుకోవాలా, ముస్లింలు కూడా సిద్ధంగా ఉన్నారు? అసలు ఇది భారతీయుడు సమస్య కదా. వాడు అటాక్ చేసింది భారతదేశం గౌరవం మీద, మనశ్శాంతి మీద, ప్రశాంతత మీద అటాక్ చేస్తాడు. భారతదేశం కనుక ప్రకటిస్తే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రకటిస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, సివిలియన్స్ కూడా పాటించాలంటే మొదటి అడుగు బ్రదర్ షఫీదే ఉంటుందండి. మొదటి అడుగు బ్రదర్ షఫీదే ఉంటుంది. పాకిస్తాన్ వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి సివిలియన్స్ రావాలని ప్రధానమంత్రి గారు కోరారు. ఎందుకంటే ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారితో పాటు మేము నిలబడ్డాము. ఎందుకంటే దేశ రక్షణకు మించి ఏమీ లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాం. ఈరోజు ఒక్క మనిషికి మీద తూటా పడిందంటే దేశం మీద తూటా పడిందని చెప్పేసి దేశం కోసం ఉన్నాం. ఎందుకంటే ఇదే ప్రమాణం కదా మనం చేసింది, ప్రతిజ్ఞ చేసాం, భారతదేశం నా మాతృభూమి అని చెప్పాం. మాతృభూమి మీద అటాక్ అవుతే, మన భరత మాత మీద అటాక్ అవుతే మనం చూస్తూ ఊరుకుంటామా? ఎట్టి పరిస్థితులు కాదు. ఇప్పటికే చాలా ఎక్కువ అవకాశం ఇచ్చేసాం పాకిస్తాన్కి అంటాను. ఎప్పుడో బుద్ధి చెప్పాల్సింది. ఈరోజు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే పాకిస్తాన్ చైనా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇలాంటి పెద్ద మాట్లాడుతున్నారంటే అవకాశం మనం ఇచ్చాం. ధీటన జవాబు చెప్పాల్సిన సమయం ఇది వచ్చిందని చెప్తున్నాను. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించాల్సిన సమయం వచ్చిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే సార్, అమాయక ప్రజలను పట్టు పెట్టుకునే సమయంలో, ఈ సమయంలో మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 4 రోజులకు ఒకసారి ఇలాంటి అటాక్ అవడము, ప్రశాంతంగా బతుకుతున్న జీవితంలో ప్రశాంతం లేకుండా చేయడము. కాబట్టి దీనికి చరమగీతం పాడాలని చెప్తాను నేను. సొల్యూషన్ ఒకటి కావాలి. నరేంద్ర మోడీ గారు దీనికి సరైన సొల్యూషన్ ఇవ్వాలి. దీనికి రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి షఫీ గారు. మనతోటి సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి. సర్వేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. సర్వేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి, పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కనుక చూస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదులను మేమే పెంచి పోషిస్తున్నామంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్లో. అంటే ఇప్పుడు ఖచ్చితంగా, అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని చెప్పిన పాకిస్తాను, ఇప్పుడు ఆ పాకిస్తాన్కు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఉగ్రవాదుల్ని మేమే పెంచి పోషిస్తున్నాము, వారికి అన్ని మేమే వసతులు కల్పిస్తున్నామని చెప్పిన తర్వాత ఈ దేశ ప్రధాని ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది సార్? ఇవన్నీ కవింపు చర్యలండి, చేతగాని ప్రేలాపనలు. వాళ్ళ నుంచి మీద వాళ్ళ ముఖం ఉదుగుతా పనికి వాళ్ళ మాటలు తప్ప ఇండియా పరిస్థితి 1965 కానీ 1971 లాగా లేదు. 70 కూడా మనమే గెలిచాం, 65లో మనమే గెలిచాం. కానీ ఇటువంటి పనికి వాళ్ళ మాటలు వాడు టెర్రరిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఆ నది నీళ్ళు ఆపితే శ్వాస ఆపేస్తామంటాడు. ఎవరు శ్వాస ఆపితే తెలుస్తుంది. ఇది ముస్లిం సోదరులకు నా విజ్ఞప్తి అంటే సమయం పాటించి హిందువులతో కలిసి ప్రొసెషన్ తీయాలండి. మేమంతా ఒకటి భారత మాతకి సమాజ్ చేసాం, ఒక మాత మీద దాడి జరిగితే మేమంతా కలిసి అటాక్ వస్తాం అన్నట్టు మెసేజ్ మా రీతిలో ముస్లిం ఈ బ్రదర్ బాగానే మాట్లాడమాట. అవును షఫీ గారు, ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు పిలుపునిస్తే ముందడుగు నేనే వేస్తాను, ప్రతి ఇంటికి ఒక పౌరుడు కావాలని చెప్పేసి ప్రధాని గారు పిలిపిస్తే ఆయన ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు దేశం కోసం. ఆ పిలుపుకు నేనే ముందు చెప్పిన, నేను రెడీగా ఉన్న వెపన్స్ తీసుకొని నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. అవన్నీ ఉట్టి మాటలు కాదు. నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ ఇదే మంచి అవకాశం. 3 ముక్కలు చేయాలి. 3 ముక్కలు ఎట్లా చేస్తారంటే, మనం పీఓకి టచ్ చేయొద్దు, పీఓకి ఆటోమేటిక్ కలిసిపోతుంది. వాడు పీఓకే ప్రధానమంత్రి మన పనికి మళ్ళీ మాట్లాడిండు, ఆ పీఓకే ఓకే కలిసిపోతుంది. బలిస్తాన్ లిబరేషన్ బిఎల్ఏ ఉంది, దానికి మన ఇండియన్ సైన్యం పంపాలి. టీటీపీ ఉంది, టీటీపీ
పాకిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ అని ఉంది. వాళ్ళకి మన ఇండియన్ ఫోర్స్ పంపాలి. మనది 3 పార్ట్స్ అటాక్ చేస్తే ముక్కలు చెక్కలు అయిపోతాయి. అదేదో న్యూక్లియర్ వెపన్ పెట్టుకో, ఒక వెపన్ వేస్తే మనం 4 వేస్తే ఉన్న పాకిస్తాన్ మొత్తం కాలిపోతుంది, ఇన్నోసెంట్స్ చనిపోతారు. ఈ పిచ్చి టెర్రరిస్ట్ల మాటలకు వాళ్ళు చదవకుండా అయిపోయారు, దివాలా కోరుకు మా మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ఆడ తిన్నిక లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మనం నిన్న తీసుకున్న 5 డెసిషన్లో అన్ని చాలా బాగున్నాయి. పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోమంటుండ్రు, దాంట్లో కష్టం ఉంది, వాళ్ళ దేశంగా వెళ్ళిపోవాలి. తర్వాత హైకమిషన్ కూడా వెళ్ళిపోమన్నారు, పోవాలి. దానికి ఏం కష్టం ఉంది? మనం అగ్రిమెంట్ 1960 అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాం. నది మన ఇండస్ రివర్ మన దగ్గరికి వెళ్ళబోతుంది, మనం నీళ్ళు వదిలిపెడితే బతకగలుగుతాడు. మనం నీళ్ళు టైట్ చేస్తే అది ఏమంటాడంటే టెర్రరిస్టు, ఎక్కడ ఉంటాడు టెర్రరిస్టు, ఏం మాట్లాడుతాడు? శ్వాస తీస్తాడట, రక్తం హిందువుల రక్తం ఏర్లకి పడుతుందట, పారుతుంది. హిందుస్థాన్ గానీ ఒకసారి రెచ్చిపోయిందంటే 150 కోట్ల మంది ప్రజలు కానీ ఉమ్మిస్తే కొట్టుకుపోతారు. పాకిస్తాన్ ఉమ్మి వేస్తే కొట్టుకుపోతాం మనం. యుద్ధాలు, తుపాకులు ఏం అవసరం లేదు మనకు. అలాంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క పౌరుడు ఇలా బ్లడ్ బాయిల్ అయ్యి నలిగిపోతున్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి మహిళ, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఆల్సో. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. పిచ్చి పనులకు మాలో ఉన్నటువంటి ఐక్యమత్యం దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితులు రావద్దనే బాధ కూడా వాళ్ళకు ఉంది. ఎన్నో ఒకరు ఇద్దరు లీడర్స్ ఉంటే వాళ్ళు ఫండమెంటలిస్టులు, వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు ఒక రకమైన టెర్రరిస్టులు, వీళ్ళు ఒక రకమైన టెర్రరిస్టులు ఉంటారు తప్ప టోటల్ ముస్లిం సమాజం కూడా ఈ రోజు బాధపడుతుంది. నాకు చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది ఫోన్ చేశారు, కలిసి మరి జీవిస్తాము ఉంటుంది. అలాంటి ముస్లిమ్స్ ఇప్పుడు బ్రదర్ మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన మాట నేను వస్తాను, నేను నిన్ననే డిక్లేర్ చేసిన. ఈ మోదీ కాల్స్ ఈ దేశంలో యువకులు కావాలంటే నేను 66 ఏళ్ళు ఉన్నా, రైట్ నౌ ఐఎమ్ ఫిట్ విత్ ఫైట్ చేసే కెపాసిటీ ఉంది నాకు. నేను వెళ్ళిపోయి నిలబడతా, బార్డర్కి వెళ్తాం, పోతాం. ఏం చేస్తారండి? ఏం మాటలు వాళ్ళు ఇష్టం. మహిళలు చంపి, భార్య ముందు భర్తను చంపి, ప్యాంట్ ఇప్పి చూసి హిందూ ముస్లిం ఐడెంటిఫై చేసి అంటే ఎంత అంటే సిగ్గుచేటది. మానవ చేసే పని కాదు, మూర్ఖులు. మానవత్వం మంట కలిసిపోయే విధంగా ఒక పెద్ద మనిషి చాలా బాగా మాట్లాడారు సార్. అంటే వాళ్ళు హేయంగా బిహేవ్ చేస్తే ఇట్లా వచ్చి కొడతానే. మనం దిల్సునంద చేసినప్పుడు కొట్టిపోయి చంపుతుంది, తర్వాత చాట్ బండల కాడ చేసినప్పుడు ఏం చేయబోతుంది, తర్వాత ఇక్కడ రూమిన్ దగ్గర చేసినప్పుడు ఏం చేయబోతుంది. అలాంటి చాలా ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారి కాబట్టి ఇక్కడ సామాన్య పౌరులు పడేటువంటి బాధ కూడా ఏంటంటే, ఎక్కడైతే దిల్సుఖ్ నగర్ బాంబు పేలులు జరిగిన తర్వాత 28 మంది చనిపోయారు. దాదాపు దగ్గర 130 మంది వరకు కన్నుపోయారు, కాలు పోయిన వాళ్ళు, అంటే బతికుండి కూడా జీవోత్సవాలయ్యారు. ఇప్పటి వరకు 5 ఉగ్రవాదులకు ఇంకా ఉరి శిక్ష పడలేదు. వాళ్ళు అప్పీల్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది లేట్ అండి. టెర్రరిస్టుల గంటలకు ఎవిడెన్స్ చెప్పారు. అందుకు యాక్ట్ అమెండ్ అయినందుకు స్టేట్మెంట్ రికార్డ్ బై ది పోలీస్ ఆఫీసర్ అడ్మిసిబుల్ అని ఎప్పుడైతే వచ్చిందో కన్విక్షన్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఎన్ఐ యాక్ట్ కూడా అమెండ్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ చేస్తుందండి. మోదీ గారు కానీ టీం బాగా చేస్తుంది, అజిత్ దోవల్ గారు కానీ. ఇప్పుడు ఈ పక్కలో పల్లెలాగా బంగ్లాదేశ్ ఎవరు లిబరేట్ చేసిందండి? మనం చేస్తే అక్కడ హిందువులు జరుగుతుంది ఊచకోతలు. మనం లేకపోతే బంగ్లాదేశ్ 1970 వాళ్ళ కానే కాదు. రకరకాలుగా ఈ పుల్వామా దాడని, ఆ దాడని, ఈ దాడని, ఎవరి ఇయర్ ఒక దాడి పడుతూ ప్రజా జీవనాన్ని, జనజీవనాన్ని స్తంభింపజేసాక శోకతత్వ ఉత్సాహాలతో భారతదేశం ఈరోజు ఏడుస్తుంది, గొల్లమంటుందండి. ఏం భారతదేశం హిందువులు అయినంత మాత్రాన, ముస్లింస్ అయిన మాత్రాన, క్రిస్టియన్ మాత్రం వ్యతిరేకం కాదు కదా. భారతీయులము అంటే ఒకటే. ఇది హిందువులు కన్నప్పుడు, ముస్లిం కన్నప్పుడు భారతీయులు ఉండే ముస్లింస్ కూడా హిందువులే, భారతీయులు ఉండే క్రిస్టియన్స్ కూడా హిందువులే. ఆ విధంగా మనం ఆలోచించుకుని మనం ముందుకు పోవాలి. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు అడ్డుకట్టేయాలి. ఈసారి గారి ప్రభుత్వం సినెట్ యాక్షన్ మళ్ళీ లేవకుండా దెబ్బ కొట్టకపోతే, ఈ ముష్కర మొక్కలు గాన అణిచివేయపోతే, టోటల్ గా ఎరాడికేట్ చేయకపోతే, ఎలగొట్టపోతే, మళ్ళీ ఇటువంటి చిన్న సంఘటనలు క్రియేట్ చేసి, హృదయ విదారకమైన సంఘటనలు క్రియేట్ చేసి భారత అస్థిరతను దెబ్బతీయడానికి కానీ వాళ్ళకేం లేదండి. ఇంటర్నేషనల్ సమాజాన్ని తుచ్చిమంచాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్ అనే కాడ తీసుకురావాలి. అందుకొరకు ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మనకు గతంలో అమెరికా పాకిస్తాన్ కు పెంచి పోషించింది టెర్రరిజాన్ని, గతంలో బిన్ లాడెన్ పెంచి పోషించింది. ఇప్పుడు లేదు సిచ్యువేషన్. టెర్రరిస్ట్ అంతా సెంటర్ ఎక్కడండి? బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఉన్నాడు, పాకిస్తాన్ లో ఎన్కౌంటర్ చేసేసిండ్రు. మరి ఇంకా మన హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ తోయిబా ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మొత్తం అన్నీ ఉన్నాయి. మనం ఏం అవసరం అండి వాళ్ళు మంచిగా బతకడానికి? మన ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా మీరు వెళ్ళిపోండి అని చెప్పారు, కానీ ఎవరిని కనీసం బందీలుగా చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఇదే పరిస్థితి పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా మన భారతీయులను బందీలు చేసి చిత్రహింసలు గురి చేసే పరిస్థితి ఉండేది. సో అంటే మన మంచితనము
వారికి చేతగంతనంగా మారిన పరిస్థితులు గత కొన్ని లేదు, దశాబ్దాల ఇప్పుడు మన పొజిషన్ లేదు, ఇప్పుడు మన పొజిషన్ చాలా చేంజ్ అని. వెపనరీ పొజిషన్ లో కానీ, మిజైల్స్ పొజిషన్ లో కానీ, అటాకింగ్ పొజిషన్స్ లో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ, డిఫెన్స్ సిస్టమ్ లో కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో కానీ మనం ప్రపంచంలో 4వ దేశంగా ఉన్నాం. పాకిస్తాన్ ఎక్కతో కాదు, లెక్క కూడా పక్కదు. ఈడ ఉన్న రఫేల్ బార్డర్కి వెళ్ళి ఫైర్ చేస్తే ఇస్లామాబాద్ పేలిపోతుందండి. అంత పవర్ఫుల్ ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అమెరికా ఫుల్ సపోర్ట్ చేస్తూ మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే అమెరికా ఫుల్ సపోర్ట్ చూసుకుంటాం, గోయాడ్ ఎంత చేస్తారన్న. అక్కడ పక్కన రష్యా చేస్తుంది. ఇప్పుడు ఈ 2 దేశాలు చైనా నోరు మూసుకొని కూర్చుంటుంది. లేకపోతే చైనా ఒకవేళ పాకిస్తాన్ వైపు నిలబడేటువంటి ప్రమాద గంటికలు ఏమన్నా కనపడుతున్నాయా సార్? చైనా నిలబడదు. టర్కీ ఎర్దగాన్ మొన్నటి వరకు మాట్లాడు, పనికి వల్ల మాట్లాడు. ఇప్పుడు నిన్న ఉల్టాయిండు, అరే వాళ్ళ ఇన్నోసెంట్ చంపడం మేము ఖండిస్తున్నాం అన్నాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రికి చెప్పుతో కొట్టినట్లు అయింది అది. ఆ చర్యను మేము ఖండిస్తున్నాం, ముసుగులుగా చర్య ఖండిస్తున్నాం మాట్లాడు. ఏదేమైనా భారతదేశ సమగ్రతను సార్వభౌత్వాన్ని ఎవరికి దెబ్బతీయలేదండి. భిన్నత్వం ఏకత్వం ఉందరా, అందరూ అవసరం ఒకటే తాడిపడికి వస్తాం, అందరం కలిసి పోరాడతాం, తొక్కొట్టి పంపుతాం. వాళ్ళకు 3-4 రోజులు ఉంది వాళ్ళ కథ. షాదీ హే దేఖనా, ముందులో ఉంది ముసల పండుగ. అందుకొరకు మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. మొత్తం భారత ఆర్మీ తీసుకుంటది. ఆర్మీకి మనం సపోర్ట్ ఇచ్చి, మానసికంగా సపోర్ట్ ఇచ్చి, సంఘీభావం తెలిస్తే చాలు. మనం మనతోటి వివి రావు గారు ఉన్నారు, మాజీ కల్నల్. వివి రావు గారు నమస్తే సార్. సార్ వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తోంది. సో పాక్ కవ్వింపు చర్యల్ని ఎలా చూడాలి సార్? ఆల్రెడీ 28 మందిని మనం పోగొట్టుకున్నాము. సో అయినప్పటికీ కూడా మన మీద, మన దేశం మీద కనీసం కనికరం కూడా లేకుండా ఈ ఉగ్రవాదులు మేమే పెంచి పోషిస్తున్నామంటూ రక్షణ శాఖ మంత్రి చెప్తాడు. అదేవిధంగా పీఓకే ప్రధాని మరి పాకిస్తాన్ బోర్డర్లను టచ్ చేసే ధైర్యం ఇండియన్ ఆర్మీకి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేనికి సంకేతం? ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీయబోతా ఉన్నాయి? ఇది పాకిస్తాన్ డెస్పాండెన్సీకి సంకేతం అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ అన్వరుల్ హక్కు ఎవరో, ఇతను పాక్ పిఎం అంటారు. సెపరేట్ సెనేట్ ఉంటుంది, కానీ దాన్ని పాకిస్తాన్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎక్కడైతే ఈ పిఓకే జమ్మూ పైన ప్రాంతం నుంచి ఉంటుందో ముజఫరాబాద్ వరకు, అంటే నౌషరా, కోట్లీ, భీంబేర్, ముజఫరాబాద్, ఈ ఏరియా అంతా అగ్రికల్చర్లో చాలా బాగుంటుందండి. వీళ్ళందరూ చౌదరీస్, అంటే మన ఆంధ్ర తెలంగాణ పార్లెన్స్లో వాడుకుంటే దాదాపు కమ్మాస్ ఈక్వలెంట్, మోస్ట్ పవర్ఫుల్, వెల్దీ. ఓకే. ఎప్పుడు పిఓకే ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వరకు లాస్ట్ 15-16 ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఈ ఏరియా నుంచి అయ్యారు. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళకి ఎకనామిక్ పవర్, సోషల్ పవర్ ఉంది. తర్వాత వీళ్ళ రిలేటివ్స్ అంతా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ రిలేటివ్ కూడా డిఫెన్స్ సెక్రటరీ ఇవన్నీ ఉద్యోగాలు చేశారు. అలాగే ఆర్మీలో సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు. ఇంకా రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్లో కూడా, ఇస్లాంలో కూడా ఇంకా క్యాస్ట్ సిస్టమ్ చాలా డీప్గానే ఉంది. వాళ్ళలో రాజ్పుత్ క్యాస్ట్, చౌదరి క్యాస్ట్, ఇంకా మిగతా లోవర్ క్యాస్ట్, ఇవన్నీ కూడా మన కల్చర్లో ఎలా ఉంటాయో దాదాపు అలాగే ఇంకా నడుస్తున్నాయి, ఇంకా సీరియస్గా నడుస్తున్నాయి. ఓకే. ఇంకా మన ఇండియన్ పూంచ్ ఏరియాలోనే ఒక రాజ్పుత్ అమ్మాయిని ఒక కార్పెంటర్ అబ్బాయి ప్రేమిస్తే వాడిని చంపి పడేశారు. అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కుదరదని. అటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పిఓకే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఆయన చేత ఇప్పించారు. ఎందుకంటే బహుశా భారత ప్రభుత్వం పిఓకేని రీటేక్ చేయడానికి ప్రయత్నిస్తుందేమో అని చెప్పి ఆయన ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. అలాగే మనం బలూచిస్తాన్లో ఇన్వాల్వ్ అవుతున్నా ఉన్నట్టుగా వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. అంతేగాని ఆయనకి ఏమీ పవర్ లేదు, ఆయన మాటలు ఎవరు వినిపించుకోరు. గిల్గిట్ బాల్టిస్తాన్ ఆ ఏరియాలో మాత్రం ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ మోస్ట్లీ షియా. తర్వాత వాళ్ళ భాష కూడా వేరు, గిల్గిట్ భాష ఉంటుంది, తర్వాత బాల్టిస్తాన్ భాష ఉంటుంది. వీళ్ళకి ఈ ముజఫరాబాద్ సౌత్లో ఉండే వాళ్ళకి భాష, కల్చర్ అన్ని వేరుగా. ఇంకా చెప్పాలంటే మనుషుల రూపాలు కూడా, మీరు తుర్తుక్ ఏరియాకి వెళ్ళేసరికి మనుషులు మొత్తం కోలమొహాలు వస్తాయి, వీళ్ళందరూ ఈ గుండ్ర మొహాలు ఉంటాయి. అది కూడా తేడా వస్తుంది. ఇంకా రెండోది, పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్ అంటారా, మేమే సపోర్ట్ చేస్తున్నాం అన్నది. ఇది మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మన ఇండియాకి ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్లీ సపోర్ట్ కోసం చూస్తున్నారు. అందులో అమెరికాకి, నాటోకి, ఎప్పుడూ వాళ్ళు భాగంగా ఉన్న సీటోకి,
ఎప్పుడైతే 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసిందో అప్పుడు అమెరికా పాకిస్తాన్ మీద చాలా వరకు ఆధారపడింది. మొన్న 2021లో తాలిబాన్ ఇండిపెండెంట్గా వదిలేంత వరకు. ఇది వాళ్ళు ఇప్పుడు బతిమాలుతున్నారు, మాకు హెల్ప్ చేయండి, మీరు ఇండియన్ సైడ్ వెళ్ళొద్దు. అందుకనే 30 years మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసామంటున్నారు. ఏ ఉగ్రవాదం అన్నది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం అంటున్నారు. మన ఇండియన్లో ఉగ్రవాదం అన్నది ఎప్పుడు ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడు ఇండియాలోనే ఉత్పన్నమైన లోకల్ రెసిస్టెన్స్ అని చెప్తారు. ఇన్ఫాక్ట్ ఎల్ఈటిని టిఆర్ఎఫ్ అంటే లోకల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కింద పేరు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్లీ టిఆర్ఎఫ్ అన్నది లేనే లేదు, భూమి మీద లేనే లేదు. ఇది ఓన్లీ పేపర్ మీద ఎగ్జిస్టింగ్. ఇది యాక్చువల్గా ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ కంబైన్ చేసి ఐఎస్ఐ కంట్రోల్ చేస్తున్న గ్రూప్స్ అంతే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే పాకిస్తాన్ది వాళ్ళది స్టేట్మెంట్ మనకు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, వాళ్ళు అమెరికాని బతిమాలని చూస్తున్నారు, ఇప్పుడు మా సపోర్ట్కి రండి అని. ఓకే, ఇది ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిందని. ఇప్పుడు ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఇండియాలో జరుగుతున్నాయి. నేవీ సైడ్ నుంచి వెస్టర్న్ ఫ్లీట్ కరాచీ సైడ్ కదిలింది. డిప్లొమాటికల్లీ చాలా వరకు ఇంపోజ్ చేశారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందులో పాకిస్తాన్ న్యూక్లియర్ డాక్ట్రిన్, అందులో 4 పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఎకనామిక్ బ్లాకేడ్ కరాచీ దగ్గర అవుతుందో వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్కి ఆర్మీకి అథరైజేషన్ వచ్చింది. అలాగే బలూచిస్తాన్ కానీ ఏదైనా సరే ప్రాంతం సెపరేట్ అవ్వాలనుకుంటే అప్పుడు కూడా వాడడానికి పవర్ వచ్చింది. దానిలో పిఓకే కూడా కలుపుకోవచ్చు మనం. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడైతే అబ్రగేట్ అవుతుందో మొత్తం వాళ్ళకున్న కెనాల్ వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవస్థ విపరీతంగా దెబ్బతింటుంది. ఎందుకంటే పంజాబ్, సింధ్ ఈ ఏరియాలో అయ్యే అగ్రికల్చర్ అంతా మన ఇండియా నుంచి ఉత్పన్నమైన రివర్సే ఇరిగేట్ చేస్తాయి. అందువల్ల దానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి పాకిస్తాన్ ఆర్మీకి అథరైజేషన్ ఉంది డాక్టరీలో. ఆ డాక్టరీని ఇండియా టెస్ట్ చేస్తుంది. ఎంతవరకు అంటే మనం చెప్పేది ఏంటంటే మీరు వాడలేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, రైట్. షఫీ గారు, సార్ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఒక 3-4 విషయాలు ఉన్నాయండి. చాలా స్పష్టంగా గమనిస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇస్తున్న స్టేట్మెంట్స్ అయినా, ఇక్కడ చూస్తుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క పిఎం స్టేట్మెంట్స్ అనగాని వీళ్ళ మాటలు వింటుంటే ఎలా ఉన్నాయంటే వినేవాడు వింటూ ఉంటే బర్రెలు కూడా భరతనాట్యం చేస్తారంటారు కదా, అలా ఉంది. అంటే భారతదేశము సైలెంట్గా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఈ మూర్ఖులకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హిందువులను టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందువే. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఈ బ్రదర్ షఫీ కూడా ఒక హిందువే. హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కడు హిందువేనండి. ఎందుకంటే ఇది హిందుస్థాన్. అయితే మత ప్రకారంగా చూసుకుంటే ఈరోజు హిందువులని పిలుస్తున్నాం, వాళ్ళు వైదికులు, సనాతన ధర్మానికి సంబంధించినవారు. నేను ఒక ముస్లింని కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇక్కడ ముస్లిమైనా క్రైస్తవుడైనా ప్రతి ఒక్కడు కూడా హిందువే. హిందుస్థాన్ మీద దాడి చేస్తే ప్రతి ఒక్కడి మీద దాడి జరిగినట్టే. భరతమాత మీద ఎవడన్నా ఏలెత్తితే ఎవడు సహించేది లేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంటే చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందండి. అంటే వీళ్ళు ముస్లింలా అని అనిపించే విధంగా, ఎందుకంటే వీళ్ళు చెప్పుకోవడానికి ముస్లింలు, ఖురాన్ ప్రకారం వీళ్ళు ముస్లింలే కాదు. ఖురాన్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక మానవుడి ప్రాణాన్ని అన్యాయంగా తీసేస్తే నువ్వు సమస్త మానవులందరినీ చంపే అంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని ఖురాన్ చెప్తున్నప్పుడు నువ్వు అమాయకంగా ఉన్న వాళ్ళ మీద నువ్వు దాడి చేసి చంపేసావంటే నువ్వు ఎక్కడి ముస్లిమేవు అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి ఈరోజు ఈ ఉగ్రవాదులు తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఇది ధర్మం బోధించడం లేదు, ఇస్లాం బోధిస్తుంది. శాంతి ధర్మమే, మానవుని ప్రేమించమని చెప్తుంది ఇస్లాం ధర్మం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడాను హిందువే. అయితే ఈ ఉగ్రవాదుల యొక్క దాడి యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ కమ్యూనల్గా చూపించారండి, పేరడిగి చంపారు. ఎందుకంటే హిందూ ముస్లిం డిఫరెన్స్ తీసుకురావాలి అన్నది వీళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలి. ముస్లింల మీద ప్రేమతో కాదా, ఎవరైనా ముస్లింలు ఉంటే వారిని వదిలేద్దామన్న ప్రేమతో కాదా? భారతదేశంలో ఉన్న ఎవడి మీద ఆవిడికి ప్రేమ లేదు. భారతదేశం అంటేనే శత్రువుగా చూస్తుంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు. భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా శత్రువుగా చూస్తున్నారు సార్. ఖచ్చితంగా భారతీయుడి శత్రువు. ఉదాహరణ చూడండి, అక్కడ హిందూ ముస్లిం ఫీలింగ్ పెట్టుకొస్తే ఇక్కడ హిందూ ముస్లింలతో తేడా వస్తే ఇక్కడ ఉన్న ముస్లింలకి సేఫ్టీ పోయినట్టే కదా. అంటే వాడు హిందువా ముస్లిమా చూడు, భారతీయుడిని నాశనం చేయాలి, భారతదేశంలో శాంతి ఉండకూడదు, భారతదేశం డెవలప్ అయిపోయి విశ్వగురువుగా ఎదుగుతుంది, ఇది ఎదగకూడదు అని చెప్పేసి భారతదేశం మీద చేసే అటాక్. అది మనం తెలుసుకోక మన మధ్య డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అంటే ఉగ్రవాదుల యొక్క ఆలోచనలు మనం సఫలీకృతం చేసినట్లే. కాబట్టి ఇక్కడ మనం మధ్య ఐక్యత ఉండాలి. భారతీయుడు అంటే భారతీయుడుగానే కలిసి ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ.
కాబట్టి హిందూ ముస్లిం భాయి భాయ్ అన్న విషయము వాడికి గిట్టనటువంటి విషయము. పాకిస్తాన్ ఎప్పుడైతే చూడండి ఇక్కడ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. కశ్మీర్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా ప్రకటించబోతున్నటువంటి ఈ తరుణంలో కశ్మీర్ ప్రశాంతంగా లేదు అని చెప్పడం కోసం ఇక్కడ దాడులు చేశారు. అంటే ఇక్కడ ప్రశాంతంగా లేదు. చూడండి ఒక 2 సంవత్సరాల ముందు 2022లో చూడండి 1 కోటి మంది ఇక్కడ పర్యాటకులు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు 2.5 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు. అక్కడ టూరిస్టులు వెళ్తున్నారు. రీసెంట్గా నేను అక్కడ విజిట్ చేసి వచ్చాను. ఎందుకని ప్రశాంతంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రకటించారు, అమిత్ షా ప్రకటించారు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందని చెప్పేసి ఎవరైనా ఎందుకు వెళ్తారంటే ప్రశాంతంగా ఉంది కాబట్టి వెళ్తారు. కానీ లేదు అని చెప్పాలన్న సందేశం ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. అంటే ప్రశాంతత దెబ్బతినాలి, జమ్మూ కాశ్మీర్కి ఇన్కమ్ దెబ్బతినాలి, భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. చూడండి పాకిస్తాన్ ఎంత దరిద్రంగా ఉందంటే అక్కడ వీడు వాడి మీద బాంబులేస్తాడు, వాడు వీడి మీద బాంబులేస్తాడు. ప్రాణానికంటూ లెక్క లేకుండా గ్రూపిజం ఏర్పడిపోయి దిక్కుమాలిన చావు చూస్తున్నట్టు తరుణం పాకిస్తాన్ది. ఇది చూడండి పాకిస్తాన్కి ఒక పాస్పోర్ట్ గ్రీన్ కలర్లో ఉన్న పాస్పోర్ట్ తీసుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళి చూడండి ఎక్కడ చూసినా వాళ్ళకి వాల్యూ లేదు. అలాంటి తరుణంలో భారతదేశం యొక్క డెవలప్మెంట్ని సహించకుండా చేస్తున్నట్టుది. కాబట్టి ఇక్కడ నేను ప్రజలందరికీ ఇవ్వాలన్న మెసేజ్ ఏంటంటే మనము కలిసికట్టుగా ఉంటేనే వారి దాడిని తిప్పికొట్టిన వాళ్ళమవుతాము. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అస్సాంలో ఒక ఎమ్మెల్యే, అస్సాం రాష్ట్రంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఇది ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి మాట్లాడితే ఆయన్ని అస్సాం ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టింది. అంటే ఎందుకు అలా ఆయన మాట్లాడాల్సి వచ్చింది? దరిద్రపు విషయాలండి ఇవన్నీ కూడా. మనల్ని మనమే దేశం విపత్తులో ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావు నేను తప్పు చేశాను మన మీద మనం అంటుంటే చాలా ఘోరమైన విషయం ఇది. చూడండి ఒక విషయం మనలో లోపాలు ఏమన్నా ఉంటే మనం సరి చేసుకుందాం. దేశం మీదకి భరత మాత మీదకి వస్తే మాత్రం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన తరుణం ఇది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఏకతాటి మీద ఉండాలి, కలిసికట్టుగా మనం పోరాడాల్సిన విషయం. ఇప్పుడు చూడండి ఇక్కడ అటాక్ జరిగింది. దాదాపు బోర్డర్ ఇండియా బోర్డర్ నుంచి 200 కిలోమీటర్ల లోపలికి వచ్చేసి అటాక్ చేశారు ముగ్గురు. అంటే నిజంగా మనం సవరించుకోవాల్సిన విషయం ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంతవరకు మనం పట్టుకోలేని పరిస్థితి. అంటే లోపల ఎవరైనా సహాయం చేస్తున్నారా, వాళ్ళు కోఆపరేట్ చేస్తుంది ఎవరు, అన్ని విషయాల్లో దర్యాప్తు చేయాలి. వారిని పట్టుకుంటే ఘోరాతి ఘోరంగా ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలకి ఈరోజు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఎదురు చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు ఫాస్ట్ చేసి మనని పట్టుకోవాలి. ప్రపంచ దేశాలకు మెసేజ్ ఇవ్వాల్సిందే ఈ విషయంలో. ఏమంటారు సర్వేశ్వర రెడ్డి గారు? బ్రదర్ ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, క్రానిక్ 1947లో ఎప్పుడైతే శని తగిలిందో అప్పుడు ఈ శని పెట్టి మొత్తం బైఫర్కేట్ చేసే వర్గాలు అక్కడ పంపింటే ఈ దరిద్రం ఉండదు. అటు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ దుర్మార్గంగా ఆలోచించి ఆ మూలంలో రాజకీయ వ్యవస్థ ఉంది కనుక ఆ విధంగా భారతదేశాన్ని సత్య వరకు కొట్టాడు పెట్టి చంపేయాలి. అదొకటి. ఈ లవ్ చేయదని పెట్టి కేరళ భారతదేశం 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ ఉంటారండి. ఈ మాట నేనంటున్నా కాదు, స్వయాన ప్రధానమంత్రి గారు అన్నారు. 33,000 మంది అమ్మాయిలు తీసుకుపోయి వాళ్ళు ఇష్టం చేసి టెర్రరిస్టులకు అప్పచెప్పి వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఆచూకులు 33,000 అంటే ఈజ్ ఇట్ స్మాల్ థింగ్ కాదు. అందుకోసం నేనేమంటున్నా అంటే ఏది ఏమైనా అవకాశం చిన్నది ఒకటి పెంచే. ఇప్పుడు స్లీపర్ సెల్స్తో జరిగింది. అది బయటికి వెళ్ళి 200 కిలోమీటర్లు వచ్చిన పీకేది లేదు. కానీ స్లీపర్ సెల్స్ నుండి వీళ్ళని తయారు చేసి ఇంటర్నల్ చేపట్టి ఇచ్చేదానికి ప్లాన్ చేసారు. వాళ్ళు రెచ్చగొట్టి బెనిఫిట్ పొందాల ఆలోచనలో ఉన్న వాళ్ళు ఈ భారతదేశం అస్థిరత సృష్టించాల ఆలోచనతోనే చేసినటువంటి దుర్మార్గమైన ఏమైనా చర్య. అందు గురించి ఏమంటున్నా అంటే మనమంతా యునైటెడ్ ఉంటాం, ఉండలేమనిగా ఉంటాం. ఈ డర్టీ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ కి స్వస్తి పట్టాలి. ఎప్పుడు రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడుకొని ఒకరొక రకమైన స్టేట్మెంట్ ఇచ్చుకొని దీంట్లో మనం కొట్లాడుకునే దాని వలన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే టెర్రరిస్టులు అనైక్యత సృష్టించాలనే కారణంతోనే ఆ విధంగా హీనెస్ బిహేవ్ చేశారు. దాన్ని మనం గమనించి యునైటెడ్గా ఉండి భిన్నత్వం ఏకత్వం కలిగి ఉండి మన రాజ్యాంగ స్ఫూర్తిగా మనం ముందరికి వెళ్తే శాంతికామ ఇండియన్స్ అంతా శాంతికాముకులు అండి. క్రిస్టియాని కానీ ముస్లిం మతం కానీ ఎప్పుడు వచ్చిందండి? 2005 సంవత్సరాలు. లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది హిందూయిజానికి. లాక్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ హ్యావింగ్ హిందూయిజం. ఇదంతా ఏంటంటే కలుపుకొని పోతాం. మనమంతా ఒకటి అంటాం. ఇక గంగా జమున తైజం అని మనందరం కలిసి పార్టీలు ఇచ్చుకొని తింటాం. అలాంటి కల్చర్ ఉన్న ఈ దేశానికి ఇలాంటి దుర్మార్గులు పక్కలు చేరితే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకసారి వన్స్ ఫర్ ఆల్ కథం పెట్టాలి. లేదంటే ఇది ఇట్లే జాటం లాగా పెరుగుకుంటూ పోతుంటుంది. మనం వస్తుండ్రు పోతుండ్రు అనే ఒక కాన్సెప్ట్ కాకుండా ఒకసారి పర్మనెంట్ సొల్యూషన్. మనకి ఇప్పుడు ఇజ్రాయెల్ రెడీగా ఉంది, మోసాద్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అందిస్తుంది. అమెరికా రెడీగా ఉంది, గో హెడ్ మేము చూసుకుంటామని చెప్తూ అమెరికా ప్రస్తుత పరిస్థితుల్లో. రష్యా రెడీగా ఉంది, చైనా మూసుకుంది, టర్కీ మూసుకుంది. ఇంకేం కావాలి? వాటి మనము 3 భాగాలుగా పాకిస్తాన్ విడగొట్టాలి. బలుచిస్తాన్ ఒకటి చేయాలి, టీటీపీ ఒకటి చేసేయాలి, అఫ్ఘనిస్తాన్ భాగంతో కుంచెతలేయాలి, పిఓగా మనం కలుపుకోవాలి. అప్పుడు చిన్న పాండా బంద్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు
ఏం పిల్లలండి టెర్రరిస్ట్ కేసు చేసి చిన్న చిన్న మానవత్వం లేకుండా దాడి చేసి అమాయకులు చంపేసి రాక్షస ఆనందం పొందడం, పైశాచిక ఆనందం పొందడం ఎంత హేయమని చేరి ఒకసారి ఉదయం చేసుకుని అందరు సోదరులు ఆలోచిస్తే దీనికి చాలా తీవ్రంగా స్పందించాల్సిన పరిస్థితులు అవకాశం ఉంది. మనం కూడా ప్రభుత్వానికి వెన్నదట్టుండి మనలో ఐక్యతను ప్రదర్శించి ఐక్యత రాగం పాడాలి అందరం కలిసి. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, మతాన్ని వాళ్ళు ఏదో రెచ్చగొట్టి హిందువులు రెచ్చగొడితే భారతదేశం అంతా అశాంతి అవుతుంది అనే కాన్సెప్ట్ లో చూసిండ్రు. అది కాదు, ఆడ పెన్నికెళ్ళిన పరిస్థితి ఉంది పాకిస్తాన్ లో. ఆ స్టార్వేషన్ చెప్తే ఆకలి జావులు ఎక్కున్నాయి. ఆ నది నీళ్ళు పోకపోతే నీళ్ళు కూడా దొరక వాళ్ళకు ముఖం కడుకుంటే అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ అక్కడ సర్వేశ్వర రెడ్డి గారు అక్కడ వాటర్ బాటిల్ రేటు పెరిగిపోయిందంట, పాల రేటు పెరిగిపోయిందంట, బ్రెడ్ రేటు పెరిగిపోయిందంట. ఆల్రెడీ అక్కడ రేట్లన్నీ కూడా 10 రెట్లు పెరిగిపోయాయంట పాకిస్తాన్ లో. టోటల్ ఎకనామిక్ కొలాప్స్ అయిందండి. అది మన ఎక్స్పోర్ట్ బంద్ అయిపోతుంది, బార్డర్ లాక్ చేసేసినాము. ఎవరు బోన్ అయిపోతారు, ఇంకా రావచ్చు కదే వాళ్ళు కొట్టుకొని అందరూ సస్తారు, మామూలు వేసుకుంటారు. భరత్ అన్నట్లు ఆడు వీడు బాంబేస్తే వీడు వాళ్ళని బాంబేసి మామూలుతో చచ్చిపోతారు. అనుకోని ఇది ఒక్కసారి మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, స్టెబర్న్ యాక్షన్ తీసుకోవాలి. చరిత్ర పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాధ్యత. మన వాళ్ళు కూడా చస్తారు, చావడం కాదు. సింధు జలాల రద్దు అన్న తర్వాత రక్తం ఏర్లే పారుతుందంటే హెచ్చరిస్తున్నారు కదా సార్, మరి ఏం చేయాలి వారిని? ఏర్లై పారదు, వాళ్ళతోనే బీర్లై పారదు. మనకు ఏర్లు కానీ మన పంజాబ్కి వెళ్ళి నిలవకపోతే చచ్చిపోతారని చెప్తున్నా కదా. కాశ్మీర్కి వెళ్ళి 2 డ్యాములు కట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేసి నడుస్తున్నాయి. మూసేస్తే వాటర్ లేకపోతే నీళ్లు లేవు, వాటర్ లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే తిండికించరు. గోధుమలు పండవు, ఏమంటారు, ఉత్తి మాట్లాడు. ఏదోగా మిగతా మిగతా లేకుండా వ్యవసాయం సంపంగా అని చెప్పి ఒక మేకపోతు గంభీరంతో ప్రదర్శిస్తున్నారు. ఇదంతా ఉట్టిదండి, నీటి పొడిగా. పాకిస్తాన్ ఏది కాదు. యుద్ధం స్టార్ట్ అయితే 4 రోజులతోనే వాళ్ళు సైన్యానికి తినిపెట్టలేక సైన్యం అంతా వారిపోతుంది. ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఏం మాట్లాడుతుందండి, పిఓకే అని హార్ట్ అంటే గుండెకాయ అంటే ఏడుంది, గుండె లేదు, కాయ లేదు. ఇప్పుడు అక్కడ రైల్లో బంధించి బలిచిస్తారు వాళ్ళు చంపితే ఆ రైళ్ళకి వినిపించుకొచ్చి దమ్ములేని ఆ మనిషి ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తే నీకేం సంబంధం బాబు, నువ్వు మిలిటరీ యాక్ట్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, నువ్వు అలో ఓకే నీ పబ్లిక్ ఆల్ నాన్సెన్స్ స్పీచెస్. అట్లా కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడిన కదా ఆయన వినిపించుకోలేదు. బలిచిస్తాన్ ఏమైంది తెలుస్తుంది కదా. 200 మందిని కాల్ చేసిండ్రు పాకిస్తాన్ సైనికులు, పారిపోయిన వెపన్లు ఇచ్చిపెట్టి. అక్కడికి పోతలేరు వీళ్ళు. 40% భూమి అంతా బలిస్తుంది, మైనింగ్ అంతా బలిస్తాను పోతే పాకిస్తాన్ చెట్టు కూడా మూలదు. టీటీపీ ఉంది, అది వాళ్ళు తీసుకుంటే ఆడే మూలదు. పిఓకే మంత్రంగా ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తుంది. భారతదేశంలో కలిసిపోవాలి, భారతదేశం ప్రశాంతత ఉంటుంది. అక్కడ తిండి కూడు గుడ్డకు కొదవ లేదు, మనం హాయిగా బతుకుతాం, శాంతితో బతుకుతాం అనే ఒక కలిసిమెలిసి జీవితంతో పిఓకే ఉండరు. ఆడేవాడు పిచ్చి మాట్లాడితే పిఓకే ప్రధానమంత్రి అంటే మెంటల్ కేసు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. వాళ్ళంతా యుద్ధం స్టార్ట్ అందరూ గేట్లు ఓపెన్ చేస్తే పిఓకే అంతా మనతో వచ్చి ఉంటుంది. ఏం లేదు, విత్ ఇన్ 4 days 2 days క్లోజ్ అవుతాయండి యుద్ధం స్టార్ట్ అయితే. ఉట్టి మాటలవన్నీ మనం ఒకటి బ్రహ్మోస్ మిసైల్ తప్పించుకొని ఆడబడితే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది. ఫైరింగ్ రేంజ్ లో మిస్ఫైర్ అయిపోయి ఆడ పాకిస్తాన్ వెళ్ళిపోయి ఆడపోయి కింద పడ్డాక అందరు పరిచయం అయ్యారు. అది ఏమైందంటే బ్రహ్మోస్ ఫ్రమ్ ఇండియా అంటే మన వాట్ అబౌట్ యువర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండి. మనతో S-4 అనేది ఉంది, మన సిస్టమ్స్ మనకు ఖాళీ ఉంది. రకరకాల వెపన్స్ ఉన్నాయి, రఫేల్ తీసుకొచ్చాం మనం, తేజస్ పర్ఫెక్ట్ ఉంది, 8 మిసైల్స్ ఒకసారి ప్రయోగిస్తుంది. రకరకాల వెపన్స్ మన దగ్గర ఉన్నాయి, సుఖ విమానాలు ఉన్నాయి, మిరాజ్ ఉంది, విజయ్ ఉంది, రకరకాల ఏం పనికిరాదు కొన్ని వేల విమానాలు మన దగ్గర ఉన్నాయి. అట్లాంటివి అవన్నీ లేవు. మన మిజైల్ సిస్టమ్ పవర్ఫుల్ ఉంటుంది. ఎక్కడ ఏ మూల పాకిస్తాన్ కొట్టేస్తుంది, ఇటుకెళ్ళి కొట్టేస్తుంది. ఆకాశ నావి ఇవన్నీ చీపన్లు ఉన్నాయి, ఇవన్నీ కొట్టేస్తాయి. పెద్ద మనం వరి కావాల్సిన అవసరం లేదు. అది ఏమైతుంది భయానికి దొంగేడు ప్లేట్ ఇస్తున్నారు. భయానికి స్టార్ట్ అయిందని తెలుస్తుంది మీకు. 2 రోజులు విత్ యు ఆర్ క్లోజ్. ఓకే, 2 రోజులు ఏముండదు అంతేనా? సో వార్ స్టార్ట్ అయితే 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ ని క్లోజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని మనం అనుకోవాలి. 100%, 200% ఉన్నాయి బాబు, 200% ఉన్నాయి మన దగ్గర. అగ్ని, నాగు చీపన్లు ఉన్నాయి, పర్ఫెక్ట్ చీపన్లు ఉన్నాయి. బ్రహ్మోస్ మోస్ట్ పవర్ఫుల్, 5 times శబ్ద వేగంగా ఎక్కువపోతాయి. బ్రహ్మోస్ వరల్డ్ వైడ్ నెంబర్ 1 అయిపోయింది. బ్రహ్మోస్ రష్యా, ఇండియా కలిసి తయారు చేసినాయి. అవే కాకుండా వేరే చాలా ఉన్నాయి. అటువంటి చీపన్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేరు. మధ్యలో ఆల్రెడీ మన మెరైన్ పోయి అన్నీ ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉన్నాయి, టెస్ట్ వేసినాయి. ఇప్పుడు వారికి సిగ్నల్ వస్తే కదా ఏ యాంగిల్కి వెళ్ళి కూడా అన్ని యాంగిల్ కొట్టేస్తారు. ప్రసక్తే లేదు. 1 or 2 days లో క్లోజ్ అవుతుంది, యుద్ధం క్లోజ్ అవుతుంది. పిఓకి మనకు కలుస్తుంది. అదేది మన బలిచిస్తాన్ సపరేట్ అయిపోతుంది, టీడీపీ సపరేట్ అయిపోతుంది. పాకిస్తాన్ చెట్టు కింద డబ్బాలాగా పండాబా పెట్టుకో బతకాలి. రైట్ రావు గారు చెప్పండి.
యుద్ధం స్టార్ట్ అయితే 2 రోజుల్లోనే పాకిస్తాన్ని క్లోజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి అని సర్వేస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంగీకరిస్తారా, మీరు ఏకీపిస్తారా? లేదండి, 21 రోజులు కనీసం పడుతుంది. ఓకే. ఎందుకంటే ఇది ఆయన అంటే ఒక మంచి ఎమోషనల్ భావాన్ని తీసుకొస్తున్నారు. ఓకే. కానీ మేము ఆపరేట్ చేసిన విధంగా చూస్తే మాత్రం కనీసం 21-22 రోజులు పడుతుందండి దానికి. అంటే ఒక మినిమం లెవెల్కి చేరుకోవడానికి అంత టైం పడుతుంది. దాని తర్వాత ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది, అంటే మిగతా పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. కానీ స్టార్టింగ్లో మాత్రం వాళ్ళు కూడా తక్కువే లేరు. వాళ్ళు 6 lakhs ఆర్మీ వాళ్ళకు కూడా ఉంది. ఆర్మీ కాడ ఫుడ్ లేదు సార్, ఆర్మీకి ఫుడ్ లేదు, సప్లై చేయడానికి ఫుడ్ లేదు పాకిస్తాన్ లో. అది అక్కడ ఉన్న మెయిన్ ఆయిల్ లేదు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు పాకిస్తాన్ లో. అవి ప్రాబ్లమ్స్ అవుతాయి. అవి లేనప్పుడు వాళ్ళే మీద చేస్తారు సార్. 27 రోజులు మాట్లాడదాం. రావు గారు, 6 లక్షల వారి సైన్యం, 13 లక్షలు మన సైన్యం. అవునా? సో మనం కానీ ఖచ్చితంగా వారి మీద పై సాధించే అవకాశం ఉంది. అటాక్ చేసేటప్పుడు ఎప్పుడు 1:3 క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే స్టెబిలైజ్ చేసుకోవాలి మధ్యలో. అంటే ఏంటంటే ఒక అడుగు వేసిన తర్వాత దానికి మనం బ్యాలెన్స్ చూసుకుని మళ్ళీ నెక్స్ట్ అడుగు వెళ్తుంది, అంతేగాని పరిగెడుతున్నట్టు వెళ్ళాం. అర్థమైందో లేదో ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే కొన్ని వేరు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 1948లో కూడా పూంచ్ ఏరియాలో ఈ కోట్లీ ఎటువంటి ఏరియాస్ ని నెహ్రూ గారు ఎందుకు ఆపిచ్చారో కూడా మనం అర్థం చేసుకోవాలి. 1925 నుంచి ఆయనకి షేక్ అబ్దుల్లాకి సత్సంబాలు ఉన్నాయి. ఈ షేక్ అబ్దుల్లా ఈ కాశ్మీర్ పండిట్స్ ని, కన్వర్టెడ్ ముస్లిమ్స్ ని కచ్చా ముస్లిమ్స్ అంటారు. ఆయన ఒరిజినల్ ముస్లిమ్స్ కింద లెక్క పెట్టరు. కానీ రాజ్పుత్ ముస్లిమ్స్, ఈ చౌదరి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కట్టర్ ముస్లిమ్స్ కింద లెక్క. ప్లస్ వీళ్ళకి ఫైనాన్షియల్ పవర్ ఉంది, సోషల్ పవర్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఒకవేళ మనం పీఓకే ఆ రోజుల్లో తీసుకుని ఉన్నా కానీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు వ్యాలీ నుంచి కాకుండా ఈ కోట్లీ నౌషారాన్ని నుంచి అయ్యేవారు. అందుకనే ఆ ఏరియాస్ లో కరెక్ట్ గా ఆఫ్ చేయించేశారు నెహ్రూ గారు కూడా. ఆయన కూడా చాలా కొంచెం తీవ్రంగా ఆలోచించే, లేకపోతే షేక్ అబ్దుల్లా గారు ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఆయుధ సామాగ్రి గురించి మనం డిస్కస్ చేస్తే, సో పాకిస్తాన్ కన్నా కూడా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయండి. మనకి ఇంకా వెల్ ట్రైన్డ్ మనుషులు ఉన్నారు, వెల్ మోటివేటెడ్ మనుషులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎంటైర్ కంట్రీ ఆర్మీ ఫోర్సెస్ వెనకాల వస్తుంది, అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనం పాకిస్తాన్కి కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఈ మధ్యన 75 years ముందర విడిపోయాం తప్పితే కానీ వాళ్ళు కూడా చెడిపోయిన తమ్ముళ్ళే అనుకోవాలి. చెడిపోయిన తమ్ముడు అన్న కొట్టుకుంటున్నట్టే. సో వాళ్ళకు కూడా ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ మాత్రం ధైర్యం ఉంటుంది, ఆ మాత్రం పిచ్చితనం కూడా ఉంటుంది. సో అది ఆ విధంగా క్యాల్కులేటెడ్ గా వెళ్ళాలి. అయితే గతంలో అనేక ఉగ్రదాడులు చూస్తే, అటు ముంబైలో చూసినా, అంతెందుకు మన హైదరాబాద్లో చూస్తే, దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబు పేలులకు సంబంధించిన అంశాలు చూస్తే అసలు ఆ ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడతా ఉన్నారు, వారు ఆ విధంగా మారణాయుధాలని తీసుకొని మరి వాటితోటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే మన ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంది సార్? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆ సైడ్ నుంచి అయితే వాళ్ళు ఒకే కమ్యూనిటీ నుంచి యాంటీ ఇండియా స్టాన్స్ లో ఉండబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ మోటివేషన్ ఎక్కువ, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎక్కువ, వాళ్ళ మోటివేషన్ అంటే ఇండియాలో ఏదో ఒకటి చేయాలన్నది మోటివేషన్ ఎక్కువ. మన సైడ్ అంటారా యూపీఎస్సీ రిక్రూట్మెంట్, స్టేట్ రిక్రూట్మెంట్, అందులో 50% రిజర్వేషన్. మోస్ట్లీ ఉద్యోగం ఎందుకు తీసుకుంటారు, ఏదో జీతం వస్తుందని ఉద్యోగం తీసుకుంటారు తప్పితే కానీ హార్ట్ ద్వారా పనిచేసేది మనకి చాలా. కానీ పాకిస్తాన్ వాడు మాత్రం ఖచ్చితంగా మిగతా దేశాలను నాశనం చేయాలనేటువంటి ఒక అజెండా తోటి, ఒక దుర్బుద్ధితోటి 24 గంటలు అదే ఆలోచనతో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అందుకని వాళ్ళకి ఇనిషియల్ గా సక్సెస్ ఎప్పుడు దొరుకుతుంది. మనకేంటంటే నిలకడగా ఉండి మెచ్యూర్ గా పెర్ఫార్మ్ చేస్తా శాంతియుతంగా చేసుకోవడం వల్ల మనకి ఆఖరిని ధర్మం మన సైడ్ నిలబడుతుంది. అలాగే అంటే ఇప్పుడు కౌరవుల సైడు అంటే ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మొత్తం కాశ్మీర్ పైనుంచి చూస్తే మధ్యలో రావి, బియాస్, సట్లెజ్, చినాబ్ నదులు ఉన్నాయి. ఎక్కడైతే నదులు పాకిస్తాన్లోకి వెళ్తాయో
అక్కడ ఆ ఏరియా అంతా వాటరీ ఫెన్సింగ్ ఎఫెక్టివ్ గా ఉండదు, రాత్రి ఏం కనిపించదు, ఏ నైట్ సైడ్స్ పనిచేయదు. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కూడా చాలా మంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పంజాబ్ లో డ్రగ్స్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా కొంతమంది ఉంటారు అటువైపు ఇటువైపు పనిచేసేవాళ్ళు. కాదు రావు గారు, ముంబైలో జరిగిన పేలుళ్లకు సంబంధించి, గతంలో హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లకు సంబంధించి కానీ లోకల్ వాళ్ళ సహకారం లేకుండా జరిగింది అని మనం అనుకోవాలా? లేదండి, లేదు. 100% ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అందులో కనీసం 3-4 స్లీపర్ సెల్స్ ఉన్నాయి నా ఎస్టిమేట్ ప్రకారం. ఆ 4 స్లీపర్ సెల్స్ ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు యాక్టివేట్ చేయాలంటే దానికి 2-3 రోజుల నోటీస్ నుంచి వాళ్ళకి వెపన్స్ టార్గెట్స్ అందుతాయి. వాళ్ళు కొంచెం ఒక రోజు ముందర రెక్కి చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఇది మాత్రం 100% గ్యారంటీ. సో వారిని ఆ స్లీపర్ సెల్స్ ని ఎలా నిలోరించేది ఎలా సార్ భవిష్యత్తులో? అందరూ యాక్టివ్గా ఉంటే ఆ స్లీపర్ సెల్స్ ని పట్టుకోగలుగుతారు. మనతోటి ప్రాబ్లం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి పనిచేయదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పనిచేయదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ ని ఎవరిని పట్టించుకో. సో ఎవరి డిపార్ట్మెంట్ వారే చూసుకుంటారు, ఇది మాకు సంబంధించింది కాదు కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వన్-అప్‌మెన్‌షిప్, అంటే లోకల్ పోలీసులకి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఇండియాలో ఏమీ జరగదు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే అవ్వాలంటే 40% ఓట్లు కనీసం కావాలి. ఎంత తక్కువ వచ్చినా కానీ 30% ఓట్స్ వాళ్ళకి రావాల్సిందే. అంటే ప్రతి 3వ మనిషి ఆయనకి తెలుసును, ఆయనకి సపోర్ట్. ఏ మాత్రం కొంచెం కదలికి జరిగినా కానీ కబురు వస్తుంది ఎమ్మెల్యేకి. అలాగే లోకల్ పోలీసులు, మీరు ఏదైనా తప్పు పని చేయండి 2 గంటల్లో వచ్చేస్తారండి. అవును, లోకల్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి, ఒక షెడ్ వేయండి మీ ఇంటి పక్కన, నెక్స్ట్ డే జిహెచ్ఎంసీ నుంచి వాడు ఎంప్లాయీ వస్తాడు. అవును, అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఏంటంటే వీళ్ళకి తెలుస్తుంది కానీ పట్టించుకోరు, అంతే పని చేయరు. అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజు నేను స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక పని మీద వెళ్ళాను. ఓకే, క్లర్క్ని ఎవరినైతే అడిగానో ఎవరు డీల్ చేస్తారు ఈ సబ్జెక్ట్ అంటే నాకేం తెలియదు అన్నాడు. తర్వాత నేను వెళ్ళి ఆఫీసర్ని కలిశాను. ఆ తర్వాత క్లర్క్ని పిలిచాడు. క్లర్క్ని పిలిస్తే అదే క్లర్క్ వచ్చాడు. నేను వెళ్ళి అతన్ని అడిగాను, అరే నువ్వు ఒక 15 నిమిషాల క్రితమే నాకేది తెలియదు అన్నావు కదా అంటే, సార్ నేను ఇంటికి వెళ్ళాలి. అదే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు మన వాళ్ళు. ఎప్పుడైతే క్లోజ్ చేసుకుని కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుని వన్-అప్‌మెన్‌షిప్ లేకుండా, వన్-అప్‌మెన్‌షిప్ అంటే బహుశా ఒక స్టేట్ లో కొంచెం వన్-అప్‌మెన్‌షిప్ తక్కువ ఉంటుంది, కానీ నేషనల్ లెవెల్లో చూస్తే బిఎస్ఎఫ్ దగ్గర జీసెల్ అని ఉంటుంది, ఆర్మీ దగ్గర ఎంఐ డైరెక్టరేట్ అని ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, స్పెషల్ సర్వీసెస్ బ్యూరో ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, అలాగే నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ కూడా వాళ్ళ ఓన్ ఉంటుంది, ఎంహెచ్ఏ ఒకటి ఉంటుంది, డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే చాలా సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి, కానీ అందులో కూడా అంత నిజంగా హార్ట్ దగ్గర నుంచి పనిచేసే ఆ స్థితిలోకి రావాలి. ఇటువంటి టైంలోనే బయటకు వస్తున్నాం మనం, మిగతా టైంలో మనం విడిపోయి ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. వాస్తవం అండి. యాక్చువల్గా ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఒక పంట పండిస్తున్నాం అంటే దాంట్లో కలుపు మొక్కలు ఉంటాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా స్లీపర్ సెల్స్ అయితే వర్క్ చేస్తున్నాయో అప్రమత్తంగా బాధ్యతాయుతం. చూడండి, నేను ఒక భారతీయ పౌరుడిగా నా మీద బాధ్యత ఉంది దేశాన్ని రక్షణ, నా మీద ఒక సివిలియన్గా ఇంత బాధ్యత ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ మీద డబుల్ బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, దేశ రక్షణ కోసము ఏమాత్రం కూడా నెగ్లిజెన్సీ లేకుండా పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు మన ఆఫీసర్ వారి మాటల నుంచి మనం విన్నాం. అయితే సర్వేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు వాటిలో చాలా చక్కటి మాటలు చెప్పారండి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పాకిస్తాన్కి సైన్యం ఎంత ఉంది, ఇండియాకి ఎంత సైన్యం ఎంత ఉంది అన్నది క్వశ్చన్ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం చూసాం మనం. కురుక్షేత్ర యుద్ధంలో అక్కడ 100 మంది ఉండొచ్చు, ఇక్కడ 5 ఉండొచ్చు. ఏది అయినప్పటికీ కూడా ధర్మం మీద ఎవరు నిలబడి ఉన్నారు, నిజాయితీ న్యాయంగా ఎవరు పోరాడుతున్నారు. ఎందుకంటే పైన భగవంతుడు సర్వేశ్వరుడు ఉన్నాడు. గెలుపు ఎవరికి వస్తుంది? ధర్మో రక్షిత రక్షిత అన్నాం. ధర్మం పక్షంలో నిలబడే వాళ్ళకే గెలుపు ఉంటుందని మొదటి విషయం. ఈ నమ్మకంతో మనం నిలబడ్డాం. అయితే ఈరోజు పాకిస్తాన్ అంటే మనం ఏదో బూచిగా భయపడేస్తున్నాం, అవసరం లేదు. చూడండి, పాకిస్తాన్లో ఉన్నదే ముస్లింలు దాదాపుగా, వాళ్ళకే పడదు. ఒక ముస్లిం ఇంకో ముస్లిం మీద బాంబేస్తా ఉన్నాడు. ఇది వాళ్ళ బలహీనత. భారతదేశ బలం ఏంటి సార్? ఇక్కడ ఇన్ని మతాలు ఉన్నా కానీ అందరం కలిసి కట్టుకుని ఇది మన బలం, ఇది ఐక్యత. చూడండి, ఇప్పుడు అన్ని పండుగలు అందరూ కలిసి జరుపుకుంటాం. పెహల్గాంలో ఇప్పుడు నిన్న జరిగిన అటాకే పెహల్గాంలో అక్కడ 27 మంది మీద షూట్ అయింది.
చాలామంది గాయాలు పడ్డారు. ఆ టైంలో అక్కడ రక్షించింది ఎవరండి? ఆర్మీ వచ్చి వాళ్ళని రక్షించలేదు. మిగిలినటువంటి వాళ్ళని అక్కడ 2,000 మంది ఉన్నారు అక్కడ టూరిస్టులు. 2,000 మందిని ఆ పైన కొండ మీద నుంచి కిందికి సేఫ్టీగా దించింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? గాయపడ్డ వాళ్ళని తన భుజాల మీద ఎత్తుకుని కిందికి వచ్చింది ఎవరు? అంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లింలే కదా, అంటే వాళ్ళు భారతీయులే కదా. ఒక ఇండియన్ కాపాడాడు. హిందూ ముస్లిం అన్న ఫీలింగ్ లేదు అక్కడ, మనమంతా కూడా ఒకటే. కాబట్టి ఇది హిందూ ముస్లింల ఐక్యతే భారతదేశం యొక్క బలం. ఈ విషయం మనకు అర్థం ఏంటంటే మనం చెప్పగలగాలి. ఇది వాస్తవం. ఇప్పుడు చూడండి, ఇంకో విషయాల్లో మరొక విషయం ఏంటంటే, పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఉంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకి ప్రజలందు బయలుదేరిన సమయం హిందూ పుణ్యక్షేత్రంగా అక్కడ ఉంది. అయితే ఇప్పుడు పెహల్గాం అనేది మొదటి స్థానం, అక్కడ జర్నీ మొదలవుతుంది అమర్నాథ్ యాత్రకి. ఈ క్షణం సార్, ఈ సమయంలో భారతదేశం నలుమూల నుంచి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయంతో కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళకి ధైర్యం చెప్పాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తున్నాము, మీ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము అని చెప్పగలగాలి. ఎందుకంటే సార్ ఇక్కడ కమ్యూనల్ ఫీలింగ్ ఎక్కడ రాకుండా మనం చూడగలాలి. భారతదేశ బలమే ఐక్యత సార్, పాకిస్తాన్ బలహీనత అంటే వాళ్ళ ఐక్యత లేకపోవడము, వాళ్ళ న్యాయము లేకపోవడం. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఏదైతే మాట్లాడుతుందో భారతదేశం యొక్క బలాన్ని కనుక మనం చూపిస్తే మనం అటాక్ చేయాలన్న ఆలోచనతో మనం లేము. కాబట్టి ఈరోజు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి భారతదేశం ఏదైతుందో కలిసికట్టుగా ఉన్నాము. మళ్ళీ ఒకే విషయం నేను చెప్పాలనుకున్నాను సార్, ఉగ్రవాదుల యొక్క ఉద్దేశమే మనల్ని విడగొట్టడము. అయితే ఈ తరుణంలో ఇప్పుడు సర్వేశ్వర రెడ్డి గారు మాట అన్నారు, ఇలాంటి తరుణంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, స్వార్థం కోసం కొన్ని ప్రయాణాలు చేస్తున్నాను. దయచేసి చేయబాకండి. వాళ్ళకి చేతుల్లోని చెప్పేది ఏంటంటే, ఇలాంటి విషయాల్లో స్వార్థపూర్తమైన పనులు చేయబాకండి. ఎందుకంటే ఇక్కడ ఓట్లు పోలరైజ్ చేయడం కోసము మతాల మధ్య చిచ్చు పెట్టేసి హిందూ ముస్లిం ఫీలింగ్ దయచేసి ఎవరు తీసుకురావాలి. సంబంధించిన విషయం, సంబంధించిన విషయం. ఇది ఉగ్రవాదులు గెలిపించిన వాళ్ళం అయిపోతాయి ఇక్కడ మనం గనక విడిపోతే. వాళ్ళ కాన్సెప్టే అది కదా, వాళ్ళ కాన్సెప్ట్ అది. కాబట్టి మనం కలిసికట్టుగా ఉంటేనే వారికి తిరుగు దాడి చేసినట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటివి చేయకుండా కలిసికట్టుగా ఉందాము, ఇదే మన విజయం. ఏమంటారు సర్వేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు నేను అనుకుంటున్న బ్రదర్ చెప్పేదంతా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు నేను వాట్ ఐ ఫైండ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, టోటల్ అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అనేది ఒకటి కనపడుతుంది ఇక్కడ కాశ్మీర్ ప్రభుత్వంలో. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ యొక్క జ్యూరిడిక్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందండి. అక్కడ యాత్రికులు పోతున్నారు, మొన్న వరకు ఇదవుతుంది. అక్కడ బేస్ క్యాంపులు 2,000 మంది ఉన్నారు అని తెలిసి కూడా అక్కడ పోస్టులు లేవు, అంటే బందోబస్తు పోస్టింగ్స్ లేవు, పొజిషన్ లేదు. వాళ్ళకి ఒక విధంగా ఆలోచించట్లే ఒమర్ అబ్దుల్లా గారి ప్రభుత్వం. మరి అక్కడ అది ప్రభుత్వం చూస్తూ మున్నకుండిపోయట్లే కదా. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, స్టాండర్డ్ యాక్షన్ తీసుకోవాలి. అన్ని మిలిటరీ చేయాలి లేదండి. లోకల్ పోలీస్ ఏం చేస్తుంది కానీ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి అక్కడ పోస్ట్ వేసి బందోబస్తు పెట్టి వెపన్ పొజిషన్ కనిపిస్తే పారిపోతారు. టెర్రరిస్ట్ ఒక్క వెపన్ కనిపించినా పారిపోతుంది. జనరల్ టెర్రరిస్టులు కానీ, నక్సల్స్ కానీ, పోలీస్ ఫోర్స్ కానీ యూనిఫామ్ చూస్తే ఉంటారు వాళ్ళు. అక్కడ ఎవరు లేరని రెక్కి చేసి నిర్ణయించుకొని మంచిగా వచ్చేసి కాల్చి చేసి చంపేసి యథాప్రదంగా వెళ్ళిపోయారు. సర్వేశ్వర రెడ్డి గారు, దిల్షుఖ్నగర్ బాంబు పేర్లకు సంబంధించి 5 ఉగ్రవాదులు మరి వారే చేశారని కంప్లీట్గా కోర్టులు నిర్ధారించి అంతా అయిపోయింది. ఉరి శిక్షకు సంబంధించి వారికి కోర్టులు ఉరి శిక్షతో వాళ్ళు అప్పీల్ చేసుకుంటా ఉన్నారు. రేపు రాష్ట్రపతి దగ్గర కూడా వారు క్షమాభిక్షకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. మరి ఇంత డిలే అవుతూ ఉంటే చట్టాలు, మరి ఆ బాధితులు, మరి ఆ రోజు చనిపోయిన 28 మంది కుటుంబాల పరిస్థితి ఏంటి? మరి దాదాపు 130 మందికి పైగా వారు క్షతగాతులు అయిపోయారు. కన్నుంటే కాలు లేదు, కాలుంటే చేయి లేదు, బతికున్న జీవోత్సవాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వ్యవస్థల మీద ఏమి నమ్మకం ఉంటుంది సార్? ఏంటి మా ఈ దుర్మార్గం ఏంటి? ఇక్కడ నేను చెప్పేదంటే ఇన్కేపబుల్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటే వెల్ఫేర్ మాట్లాడడం బాగానే చేస్తుంది, కానీ ఇక్కడ ఉండేడు పీపుల్స్ ను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం లేదండి. ఒక 5-6 నెలలే ఆదుకున్నారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాళ్ళ మొన్ననే టీవీ ముందర గుర్తు వాళ్ళ అక్రమంగా వినిపించారు, మాకు ఎలాంటి బాధితులు చాలా మంది న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా ఎక్కడ న్యాయం జరగలేదు సార్. ఈ రోజు అఫెన్స్ అయితే రేపు మర్చిపోతున్నారు. అది కాదు, కాన్స్టాంట్ గా ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళకి వెల్ఫేర్ ఏం చేసినాం, వాళ్ళ పిల్లలకి ఏం చదువులు చదివించాం, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం చూసుకున్నాం అనే ఆలోచన ప్రభుత్వం అనుకున్నారండి. మొత్తం ఏదో తీసుకుపెట్టి అక్కడ తొలగించి ఎలక్షన్లు పెట్టి వచ్చేవన్నీ మొత్తం దివాలు తీసి గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అనేది ప్రజల ధన మన ప్రాణాలు కాపాడాలి, ప్రధాన బాధ్యత ప్రభుత్వం. వాస్తవం. ఆ ప్రభుత్వం అంటే అపియర్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ది యూనిఫామ్ ఇన్ ద పోలీస్. బార్డర్లో ఉన్న మన సోదరులు వాళ్ళు ఎట్లా బార్డర్ కాపాడతారు, దేశాన్ని కాపాడతారు. కనీసం లోన ఇంటర్నల్ పోలీసు యొక్క బాధ్యత ఇంటర్నల్ సెక్యూరిటీ కాపాడాలి.
ఇంటర్నల్ డిస్టర్బెన్స్ లాగా చూడాల్సిన బాధ్యత లోకల్ పోలీస్ ఉంటుంది. స్లీపర్ సెల్ ఏరియడం ఏంటండి చాలా ఈజీ. కాకపోతే మన మధ్యలో ఐకమత్యం లేదు. నా ఇంటి పక్కన నాకెందుకనే నిర్లక్ష్య వైఖరి ఉన్నప్పుడు నేనేం వాడు ఆటోమేటిక్గా పెరుగుతుంటాడు. మనకెందుకు నాకెందుకు అనుకుంటే ఏం లేదు, నేనెందుకు ఇంకంటే అన్ని ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలి మన ప్రతి మనిషిలో, ప్రతి పౌరులోన. నేను భారతదేశ పౌరుని, ఈ దేశానికి సంబంధించి నాకు సంబంధం లేదు ఆలోచన ఉండకూడదు, భయపడకూడదు. ఎక్కడన్నా స్లీపర్ సెల్స్ ఎక్కడన్నా కనిపించినా అనుమానం వచ్చినా వారు ఖచ్చితంగా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లకో ఇంటెలిజెన్సీ వరకు ఒక సమాచారాన్ని ఇవ్వాలి. అది మన బాధ్యత పౌరుడిగా. ఇవ్వకపోతే వాడి వల్ల మనమే నష్టపోతున్నాం. ప్రతి ఏరియాలో పోలీసు పోలేదండి. కొన్ని పోలీసు పోలీసు ఆ ఇండ్ల కూడా తెలంగాణ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. మనం ప్రతి ఏరియాలో పోలీస్ అనేది కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్కడికి వస్తుంది, పీపుల్స్కి వెళ్ళి వస్తుంది. పీపుల్స్ మోటివేట్ చేస్తుంటాం మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కలెక్ట్ చేస్తుంటాం మేము. కానీ ప్రజల సహకారం కూడా పోలీసులకు చాలా ఉండాలి. అలోన్ పోలీస్ కెనాట్ డూ ఎనీథింగ్, అలోన్ మిలిటరీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం అందరూ ఒకరికొకరు సహకరించుకో. సార్ ఇంతకుముందు మంచిగా చెప్పాడు, డిపార్ట్మెంట్ల మధ్యలో కోఆర్డినేషన్ లేదు. కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్. ఒక లాండ్ ఆర్డర్ చేస్తే ఇంటెలిజెన్స్ అవుతుంది, వాళ్ళు చేస్తే ఇంకొకరు చేస్తారు. ఇలాంటి కోఆర్డినేషన్ మెథడ్స్ కొద్దిపోయినప్పుడే సంఘటనలకు దారి తీస్తుంటాయి, పట్టించుకోరు. అందుకని ఒకటే చెప్పిన ప్రిన్సిపల్, నేనెందుకు ఇంకా అంటే అన్ని, నాకెందుకు ఇంకా అంటే ఏం లేదు. ఈ కొటేషన్ మరి ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. నేను భారతదేశంలో పుట్టాను, నా దేశం గురించి నేను ప్రొటెక్షన్ నేను ఏమని చేయాలి, నేను ఒక సద్భావుడుగా ఉండాలి, దేశాన్ని అభివృద్ధి గురించి పాటుపడాలి అన్నది నేను ఎందుకు ఇంకా అనుకుంటే, నాకెందుకు ఇంకా అంటే నిర్లిపోయి పోతే పోతారు, ఏదైతే పోయేది పోతుంది, నేనేం చేస్తా, వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే మిలిటరీ వాళ్ళు చూసుకుంటారు అని ఒక భావనలో ఉన్నట్టు అలాంటి పౌరులు ఉన్నారు. వాళ్ళు కూడా మారాలంటూ నేను అలాంటి పౌరుల వల్లే కదా ఈ రోజు దేశానికి ఇలాంటి పరిస్థితులు. రావు గారు చెప్పండి. రావు గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి భారత్ పై యుద్ధానికి పాకిస్తాన్ కాలు దువ్వుతుంది అనే ఇండికేషన్ భారతదేశ ప్రతి పౌరుల్లోకి వెళ్ళింది. ఏమంటారు? అవునండి, 100%. ఇది ఎప్పుడైతే అసీం మునీర్ గారు స్పీచ్ వచ్చిందో 10 రోజుల క్రితం, అప్పుడే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది హిందూ ఇస్లాం వేరు, దేశాలు వేరు, ఇవి ఎప్పుడు కలిపి ఉండలేవు అన్నదే ఒకటి చాలా క్లారిటీ తోటి డెస్పాండెన్సీ వచ్చింది. ఆయన ఆ స్పీచ్ ఎందుకు ఇచ్చారంటే ఆయనకి తెలిసిపోయింది ఇంకా పాకిస్తాన్ ఉంటుందో లేదో ఆయనకే తెలియదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇటువంటి యాక్షన్స్ కి దిగడం మొదలు పెట్టారు. అది మనం గమనించాల్సిన విషయం. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా సమయం తక్కువ ఉంది, రావు గారు కంక్లూజన్ ఇచ్చేయండి. అంతేనా? ఇంకా ప్రస్తుతానికి వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారని అనుకోవాలి. షఫీ గారు, హైదరాబాద్లో ఎందుకంటే గతంలో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈ ఉగ్రవాద మూకలకు సంబంధించి. సో ఇప్పుడు కూడా కేంద్ర నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలని అలర్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, పోలీస్ వ్యవస్థను కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థను కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ. సో ఇప్పుడు హైదరాబాద్ పౌరులు ఎలాగా ఈ యొక్క పరిస్థితుల్ని నుంచి దాటుకొని ముందుకు వెళ్ళాలి? సార్ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కైనా ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్కైనా ఇంటెలిజెన్సీ లభించేది ప్రజల దగ్గర నుంచి. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు కూడా నా దేశం నా బాధ్యత నా ఆలోచనతో తన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ తనకు అనుమానాస్పదమైన విషయం కనిపిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళం కూడా అప్రమత్తంగా ఉంటామో, నా దేశం, నా తల్లి, నా మాత, నా భరతమాత, నా రక్షణ, నా బాధ్యత, నా ఆలోచనతో ఉంటామో ఖచ్చితంగా ఎలాంటి అవాంతరమైన సంఘటన జరగకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ తరుణంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రజలందరికీ కూడా చేతులు జోడించి చెప్పాలన్న విషయము, మన ధర్మం మనకు బోధిస్తుంది, సనాతన ధర్మం మనకు బోధించేది సర్వే జనో సుఖినో భవంతు అని చెప్తుంది. సర్వజనులు సుఖంగా ఉండాలి అని బోధించే సనాతన ధర్మం మనకుంది. నిన్ను వల్ల నీ పొరుగువారు బోధించు అని చెప్పేసి బైబిల్ గ్రంథం మనం నమ్ముతున్నాము. నీకోసం నువ్వు ఏదైతే ఇష్టపడతావు నీ పొరుగువాడి కోసం కూడా అదే ఇష్టపడని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. అన్ని రకాల గ్రంథాలు ఉన్నటువంటి నమ్ముతున్నటువంటి విశ్వసించే భారతదేశం ఇది. నేను అనేక దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నానండి, భారతదేశం లాంటి దేశం మరొకటి ప్రపంచంలో మనం చూడలేము. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని రంగులు, ఇన్ని భాషలుండి ఒక్కటిగా ఉన్న దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ దేశము విశ్వ గురువుగా మారాలంటే మనలో ఐక్యత ఉండాలి.
వేదాలు కలిగిన భూమి, వేద భూమి భారతదేశం. వేదాలు పుట్టిన భూమి, అవును. సనాతన ధర్మం పుట్టిన భూమి, వేదాలు పుట్టిన భూమి. కాబట్టి ఇలాంటి భూమి ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మిక ఆదర్శ దేశంగా మలచాలంటే మనలో ఐక్యత ఉండాలి, మనలో ఏమాత్రం కూడా డిస్ప్యూట్ రాకుండా చూసుకోవాలి. ఉగ్రవాదులు కోరుకుంటుందే డివైడ్ చేయాలి, చిచ్చు పెట్టాలి. మన మధ్య చిచ్చు వచ్చిందంటే ఉగ్రవాది గెలిచినట్టే. భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి ఈ ఉగ్రవాదుల మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలి. 100% పోరాడాలి. మన భారత మాతని కాపాడుకోవాలి. భూమిలో నరమేధానికి స్థానం లేదండి. వేదాలు పుట్టిన భూమిలో నరమేధానికి స్థానం లేదు. రైట్, Exactly. అది మనం గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బిఆర్ షఫీ గారు, జై హింద్ అండి. సర్వేశ్వర రెడ్డి గారు, కల్నల్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ పవర్ డిబేట్.